ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకి అమౌంట్ పే చేసి టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి, ఇంకా ఈ రోజు ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్స్ గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలు, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ముందుగా స్వామి వారి మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, ఈ 4 రకాల ఆర్జిత సేవలకి సెప్టెంబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కిడిప్లో జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఈ రోజు ఉదయం 10 గంటల లోపు ఎంత మంది శ్రీవారి భక్తులైతే ఆన్లైన్ లక్కిడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరికీ సంబంధించిన లక్కిడిప్ రిజల్ట్ ని ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ వారు సేమ్ ఇదే టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అలా డిప్ రిజల్ట్ అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరిగింది. సో మొదటి గడప సేవలకి సెప్టెంబర్ నెలకి ఎవరైతే ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయినట్టు మీకు ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి, ఆ భక్తులందరూ ఒకసారి టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ సెలెక్ట్ అయ్యారా లేదా అనేది చెక్ చేసుకోండి. మీరు లక్కిడిప్ లో ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రిజిస్టర్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యాక ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ లో ఎలక్ట్రానిక్ లక్కిడిప్ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేశాక లక్కిడిప్ లో సెలెక్ట్ అయిన పర్సన్ నేమ్స్ అన్ని కూడా మీకు ఇక్కడ పీడిఎఫ్ లో చూపించడం జరుగుతుంది. ఈ పీడిఎఫ్ లో మీ నేమ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. లేదు ఈ పీడిఎఫ్ లో ఎక్కువ నేమ్స్ ఉన్నాయి, ఇక్కడ మేము చెక్ చేసుకోలేము అనుకుంటే వెబ్సైట్ లో మెనూ బార్ రైట్ సైడ్ చివర్లో చూడండి బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు కొన్ని సర్వీసెస్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేశాక ఇక్కడ డిప్ స్టేటస్ దగ్గర సెలెక్టెడ్ అని ఉంది అంటే మీరు ఆన్లైన్ లక్కిడిప్ లో సెలెక్ట్ అయినట్టు, నాట్ సెలెక్టెడ్ అని ఉంది అంటే ఆన్లైన్ లక్కిడిప్ లో మీరు సెలెక్ట్ కానట్టు అండి. మొదటి గడప ఆర్జిత సేవలకి సెప్టెంబర్ నెలకి సంబంధించి ఎవరైతే ఆన్లైన్ లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ భక్తులందరూ కూడా తప్పనిసరిగా మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి వెబ్సైట్ లో మీ లక్కిడిప్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నానండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే మీరు సెలెక్ట్ అయినప్పటికీ ఒక్కొక్కసారి సర్వర్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, మీరు సెలెక్ట్ అయినట్టు మీ మొబైల్ నెంబర్ కి ఎలాంటి మెసేజెస్ రాకపోవచ్చు. సో మీరు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి చెక్ చేసుకున్నప్పుడు మీరు సెలెక్ట్ అయినట్టు చూపించింది అనుకోండి, అప్పటికే మీరు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి సమయం అనేది పూర్తయిపోతుంది. మీరు సెలెక్ట్ అయిన ఆ సేవలో పాల్గొనే అవకాశం ఉండదు కదండి. లాస్ట్ మంత్ లో కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు స్టేటస్ చెక్ చేసుకోకపోవడంతో 3 డేస్ తర్వాత చెక్ చేసుకున్నారు, సెలెక్ట్ అయ్యి కూడా అమౌంట్ పే చేయడానికి సమయం లేకపోవడంతో సెలెక్ట్ అయ్యి కూడా ఆ సేవలో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందండి. అందుకే విషయం చెప్తున్నాను. అండ్ ఈ లక్కిడిప్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ భక్తులందరూ కూడా మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి జూన్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు, అనగా ఎల్లుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ కాకుండా లక్కిడిప్ లో సెలెక్ట్ అయిన వారు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మీ ఫోటోస్ ని అప్లోడ్ చేసి అమౌంట్ పే చేసి టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను కూడా ఒకసారి చూడగలరు. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 19వ తేదీ శుక్రవారం రోజున 74,128 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 36,053 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,58,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని అన్ని కంపార్ట్మెంట్ లోను
లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లలోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లోని శిలా తోరణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 20 నుంచి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 4 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక తిరుపతి ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి వేసవి సెలవులు తిరుమలలో అధిక భక్తుల రద్దీ కారణంగా మొన్నటి వరకు అంటే జూన్ 18వ తేదీ వరకు ప్రతి రోజు అర్ధరాత్రి 12 గంటల తరువాత భక్తులకి తిరుపతిలో ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ ప్రస్తుతం వేసవి సెలవులు పూర్తి కావడం, స్కూల్స్ కాలేజెస్ అన్ని కూడా రీఓపెన్ అవ్వడంతో తిరుమలలో కొంతవరకు భక్తుల రద్దీ తగ్గింది. కాబట్టి నిన్నటి నుంచి అంటే జూన్ 19వ తేదీ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 1 గంట తరువాత భక్తులకి ఆఫ్లైన్ SSD టోకన్స్ అనేవి ఇస్తున్నారండి. ఈ రోజు దర్శనంకి సంబంధించిన SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని నిన్న అంటే జూన్ 19వ తేదీ మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. రేపు అనగా జూన్ 21వ తేదీ దర్శనంకి సంబంధించిన మొత్తం 12,000 SSD టోకన్స్, 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ఎగ్జాక్ట్ గా ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారండి. సో వన్స్ ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ 30 to 40 మినిట్స్ ఒకసారి ఇంకా ఎన్ని టోకన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు, TTD కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రదేశాలలో భక్తులకి ఆఫ్లైన్ SST టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో SST టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అంటే భూదేవి కాంప్లెక్స్ లో SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి సపరేట్ క్యూ లైన్స్, సపరేట్ కౌంటర్స్ ని TTD వారు ఏర్పాటు చేస్తున్నారండి. ప్రస్తుతం ఈ ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ అనేవి మధ్యాహ్నం 12 గంటల తరువాత సాయంత్రం 4 గంటల లోపు ఏదో ఒక టైంలో ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. నిన్న మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అయితే ఈ టోకన్స్ తీసుకోవాలి అంటే ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఒక్కరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. కాబట్టి మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే ఈ టోకన్స్ తీసుకోవాలి అనుకున్నారో అంత మంది కూడా ఈ కౌంటర్స్ వద్దకు వచ్చి క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే SST ఆ దివ్య దర్శనం టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా ఆన్లైన్ లక్కీ డిప్ లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి తెలియజేసే ప్రయత్నం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.